నా ఆశ్రయ దుర్గముపై నీవున్నావు అనే పాటను పాడదాం. నా ఆశ్రయ దుర్గం నీవే అనే పాటను పాడి ప్రభుని కీర్తిద్దామండి. నా ఆశ్రయ దుర్గం నీవే, నన్ను కాపాడు దైవం నీవే. నా ఆశ్రయ దుర్గం నీవే, నన్ను కాపాడు దైవం నీవే.
నాటి నుండి నేటి వరకు సంతోషం పొందుచున్నది. ఈ పాట అందరికి వచ్చిన పాట అండి. అందరూ కూడా ఏకీవించి పాడాల్సిందిగా మనం చేస్తున్నాము. ప్రభుని కీర్తిద్దాం. సంతోషపొంగి సంతోషపొంగి సంతోషపొంగుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించి నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది.
సమయం అండి. అందరూ కూడా మీ యొక్క స్నేహితుడు పక్కన వారికి హ్యాండ్ షేక్ అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి గ్రీట్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక అని చెప్తారా? ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక అని చెప్పండి. యేసయ్య దీవెన మీపై ఉంటుందని మీ పక్కన వారికి తెలియజేయండి. అందరూ కూడా ప్రభుని స్తుతిద్దాం. రెండు చేతుల ఆకాశం చాపి ప్రభుని కీర్తిద్దాం. యేసయ్యా గొప్ప దేవానికి స్తోత్రాలు. అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రభుని కీర్తిద్దాం, ప్రభుని కళ్యాణం. మౌనంగా ఉండకండి, ఖాళీగా ఉండకండి. గొప్ప దేవుడు మన దేవుడు కనుక నా సహాయకుడా, నా విమోచకుడా, నా స్నేహితుడా, నా సన్నిహితుడా. ఆకర్షణ
చేర్చే దేవుడు తండ్రి ప్రభా. ఎంత ప్రేమ తండ్రి యేసయ్యా. అయా గురి వైపుకి మిమ్మల్ని చూస్తాము. అయా బహుమానం పొందు రీతిగా అలయక సొమ్మసిల్లక మీ కొరకు కనిపెడుతూ మీ కొరకు మేము అయా పని చేస్తూ మీ కొరకు మేము అనేకమైన పనులు మీ కొరకు మేము చేయటకు సహాయం అనుగ్రహించాలి తండ్రి ప్రభా. అయా మా తోడై నిలిచిన దేవుడు తండ్రి. అయా దాన్ని ఊహించలేని ప్రేమకు అయా దాన్ని మమ్మల్ని పాత్రలుగా చేసిన దేవుడు తండ్రి ప్రభా. ఏమిచ్చినా మీరు నడిపించలేం కనుక అయా ఈ స్తుతి యాగము మీకే సమర్పిస్తూ నా యేసు నామములో నేను తడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్. మీరు దయచేసి కూర్చోవచ్చు. చాలా సంతోషం దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి మీరు ఈ 2వ సెషన్కి ఆహ్వానం. చాలా సంతోషం. దేవుని మాటలకు విధేయత చూపించినటువంటి వారు, దేవుని మాటకి విధేయతతో నడిచేవారు మీరు తప్పక దీవించబడతారు. ఎంతమంది మీలో మారు మనసు పొందిన వారు ఉన్నారు? ఎంతమంది నేను మారాను అని చెప్పినటువంటి వారు ఉన్నారు? మీ చేతిలో చూపిస్తారా నేను మారాను, మారు మనసు పొందాను అనేవారు? ఓకే, గుడ్. కనుక మంచిది. మీరు మారు మనసు పొందడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మారు మనసు అంటే ఏంటి? ఇంతకీ వాట్ ఈస్ చేంజ్ ఆఫ్ మైండ్? మారు మనసు అంటే ప్రత్యేకంగా గ్రీక్ పదంలో మెటనోయి అన్నారు. మెటనోయి అంటే అర్థం ఏంటంటే చేంజ్ ఆఫ్ మైండ్ అని అర్థం. మనస్సును మార్చుకోవడం. దీనికి ఒరిజినల్ పదం. అంటే మైండ్ అంటే ఇక్కడ ఉంటుంది మనసు. సో మన థింకింగ్ మారాలి, మన మనస్సు మారాలి, మన ఆలోచన మారాలి. అది ఇవాళ దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్. యూ అండ్ మీ షుడ్ చేంజ్. మనం మారాలి. యేసు ప్రభువు ఇదే ప్రసంగం చేసి మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఇదే ప్రసంగం చేశాడు. చూడండి, బాప్తిసం ఇచ్చే యోహాను చేసినటువంటి పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందుడి. కనుక మనసు మార్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మైండ్ చేంజ్ చేసుకో. ఇవాళ ఎంతమంది మైండ్స్ మారుతున్నాయి? యేసు ప్రభు పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు. ఇవాళ చాలామంది మారలా. చాలామంది మారేమనుకుంటున్నారు, బట్ దే హావ్ నాట్ చేంజ్డ్. నెత్తి మీద ఒకటి కొట్టండి అండి, అల్లరి చేసేవాడిని. హై, గట్టిగా చెప్పు, కొట్టొట్టు లేకపోతే బయట తీసుకెళ్ళి డిసిప్లిన్ నేర్పించారు చిన్నప్పటి నుంచి. సో బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పినటువంటి మాట మనం చూస్తే పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందిడి. సో దేవుని రాజ్యం చాలా దగ్గర ఉన్నది. ఆయన రాజ్య స్థాపన త్వరలో దగ్గరగా ఉన్నది. గాడ్స్ కింగ్డమ్ ఈస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. సో యూ అండ్ మీ షుడ్ రిపెంట్. మనం మనసు మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు మనసు మార్చుకోవడం అంటే ఏంటో చూద్దాం. మనం మారు మనసు అంటే ఏంటో చూద్దాం. బట్ మారు మనసు గురించి ప్రసంగం చేసిన యేసు ప్రభు వారిని చూస్తున్నాం. మారు మనసు ప్రసంగం చేసిన యోహాను గురించి మనం చూసాం. యేసు ప్రభు ప్రసంగం చూస్తారా? మార్కు సువార్త 1వ అధ్యాయం 15 వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15 వచనంలో మనం చూస్తే యేసు ప్రభు చేసినటువంటి ప్రసంగం మనం గమనించి, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటిస్తుంది. యేసు ప్రభు ప్రకటిస్తుంది. దేవుని రాజ్యం సమీపించుచున్నది కనుక మనసు మార్చుకోండి. మనసు మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో చేంజ్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనసు మార్చుకొని మారు మనసు పొంది దేవుణ్ణి నమ్మండి. ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మాలి అని అంటే, యేసు ప్రభుని నమ్మాలంటే మైండ్ మారాలి, మనసు మారాలి. అన్లెస్ యూ చేంజ్ యువర్ మైండ్, యూ కెనాట్ బిలీవ్ ఇన్ జీసస్. యేసు ప్రభుని విశ్వసించలేదు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యూ అండ్ మీ తప్పక మనం దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మినప్పుడు మన జీవితం పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలం. బైబిల్ చెప్తుంది, ఆయన నమ్మకపోతే మనకి నిత్య జీవం లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనం ప్రకారం యేసు ప్రభువుని నమ్మితేనే రాసిన 3:16లో మనం చూసి, దేవుడు లోకం ఎంతో ప్రేమించింది కానీ అద్వితీయ కుమారునికి పుట్టిన విశ్వాసం ఉంచాలి, నమ్మినవాడు. సో ఒక వ్యక్తి నమ్మాలంటే మనసు మార్చుకోవాలి. విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. సో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఇందులోనే 3వ అధ్యాయం మనం 36వ వచనం చదువుకుంటే 3వ అధ్యాయం 36వ వచనంలో అక్కడ రాసింది, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. అంటే కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడండి. వాళ్ళు చాలామంది
విధేయులు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ నేను ఫస్ట్ సెషన్లో వాకింగ్ చెప్తూ నేను అన్నాను, లేట్గా వచ్చిన వాళ్ళు స్టే హియర్ అన్నాను. బట్ థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ హు స్టేడ్ హియర్. మాటకి గౌరవించి లోబడిన వారికి దేవుడు. విధేయుడు కానివాడు జీవం చూడడు. ఇవాళ చాలామంది దేవునికి విధేయులు లేరు, వాక్యానికి విధేయులు, గుడికి వస్తారు, దానికి సరిపోదు. ఇవాళ ఎవరైతే దేవుని మాటకి లోబడకుండా, మీ భార్య వెళ్ళిపోయిందా, కుటుంబంలో ఎవరు వెళ్ళిపోయారో, ఇంకొకరు బలం, ఐ నో హూ పీపుల్ గాన్, బట్ మీరు జీవం చూడరు. కానీ ఏం చూస్తారో తెలుసా, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. దేవుడితో ఆటలు ఆడకండి. దేవుని ఉగ్రత, యు గోనా సీ గాడ్స్ వ్రాత్. గాడ్స్ వ్రాత్ అంటే అర్థమని తెలుసా, ఆయన కోపం. దేవుడు కోపం చూడలేదు మీరు, అదే దేవుడు ప్రేమను చూశారు. బట్ దేవునికి విధేయుడు కానివాడు, అంటే విశ్వసించినవాడు, అంటే డు నాట్ బిలీవ్, అంటే మనసు మార్చుకోలేదు. అది మారు మనసు అంటే అర్థం ఏంటో తెలుసా, మనసు ఇంతకుముందు మనం కఠినమైన హృదయం, ఇప్పుడు విధేయుడు కలిగిన హృదయం, ఇప్పుడు లోబడే హృదయం. ఇప్పుడు ఇంకా నీకు లోబడే హృదయం రాలేదనుకో, దాని అర్థం నువ్వు మారలేదని అర్థం. నీకు ఇంకా కఠినమైన హృదయం ఉంది, నీ జీవితంలో మార్పు రాలా. కఠినం ఉండకూడదు. యూ షుడ్ నాట్ బీ హార్డ్ అండ్ యువర్ హార్ట్. మన హార్ట్ సాఫ్ట్ అయిపో. మన హార్ట్ అంత సాఫ్ట్గా ఉన్నవాళ్ళు వాళ్ళే దేవుని బిడ్డలు. చూసారా, ఇవాళ దేవుని బిడ్డలు ఎవరు అని అంటే బైబిల్ చెప్తుంది, విశ్వసించిన వారు. విశ్వసించిన వారిని ఏమంటారు తెలుసా, నీతిమంతులు అంటారు. విశ్వసించిన వాళ్ళు ఏమంటారు, నీతిమంతులు. ఇఫ్ యూ డూ బిలీవ్ ఇన్ జీసస్ దెన్ యూఆర్ కాల్డ్ రైచియస్ పీపుల్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ జీసస్ యూఆర్ అన్రైచియస్ పీపుల్. మీకు అర్థమైందా, నీతిమంతులు. మనం నీతిమంతులుగా దేవుడు పరిగణించాడు కేవలం విశ్వాసం ద్వారా. ఇదే మాట రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివితే, 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చదివితే అక్కడ రాసుంది, కాబట్టి నమ్మువారు ఆయన ఉచితమైన ఆయన కృప చేత యేసుక్రీస్తునందు విమోచనం ద్వారా. అది కాబట్టి నమ్మువారు ఉచితముగా ఏమయ్యారు, చెప్పరేమని గట్టిగా. ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు మీటింగ్లో మొన్న ఆదివారం, ఏమని, నీతిమంతులు పరలోకంకి వెళ్ళిన తర్వాత అవుతారని. అలాగే సంఘాన్ని పెంచుతున్నావు మరి. ఐ డోంట్ అండర్స్టాండ్. అలాంటి మీటింగ్లో నేను కూర్చొని నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తెలుసా, యూఆర్ ప్రీచింగ్ ఎ రాంగ్ గాస్పల్. రాంగ్ గాస్పల్ నువ్వు ప్రీచ్ చేస్తున్నావు, చాలా తప్పది. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు నీతిమంతుడిగా నిర్ధారణ చేస్తారట. నో, భూమి మీద నీతిమంతుడిగా నిర్ధారణ. ఒకవేళ ప్రమాదం ఏంటో చెప్తాను చూడండి. ఒకవేళ కానీ భూమి మీద నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేదండి, ఎవరిని నీతిమంతుడు చేస్తాడు, విశ్వసించిన వాడు. ఇవాళ మనం విశ్వసించాం కానీ మన నీతిమంతులు. విశ్వాసం ఉంచలేని వాళ్ళు ఎవరు, నీతిమంతులు కాదు. మరి వాళ్ళు ఎవరు, వాళ్ళే పాపాత్ములు. వాళ్ళే పాపాత్ములు అంటారు. పాపాత్ముడు నీతిమంతుడు అన్నాడు. బాగా గమనించి దీని ముందు వచ్చినని మనం చూస్తే, ఇక్కడ ముందు వచ్చినాం, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను. ఇది పరిస్థితి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేశారు కనుక అందరూ నరకానికి పోతారు. కాబట్టి నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి కాబట్టి అంటే కంటిన్యూషన్ మెసేజ్. కాబట్టి అందరూ పాపులే, కాబట్టి నమ్మువారు, వెరీ ఇంపార్టెంట్ అండి, నమ్మేవారు, దేవుణ్ణి నమ్మేవారు నీతిమంతులుగా పరిగణించబడతారు. నువ్వు నీతిమంతులుగా పరిగణించకపోతే నువ్వు పాపాత్ముడు అని అర్థం. భూమి మీద పాపాత్ముడు పరలోకానికి వెళ్ళగలుగుతాడు. మరి పరలోకానికి వెళ్ళిన తర్వాత నిర్ధారించడం ఏంటి, ఎంత విచారకరమైన బోధ అది. వెరీ వెరీ బ్యాడ్. ఇంకొకటి ఏంటి చెప్పాలంటే, నీతిమంతుడు ఇంకా 22వ వచనం కూడా చదివితే అక్కడ రాశాను, అందరూ యేసుక్రీస్తునందు విశ్వాస మూలమున్నదై నమ్మువారందరికీ కలుగు దేవుడి నీతి అయి ఉన్నది. నమ్మేవారికి దేవుడు నీతిమంతుడిగా చేసేసాడు. వెరీ ఇంపార్టెంట్. ఎన్ని వచనాలు మీకు చూపించగలను, నీతిమంతుడు భూమి మీద చేస్తాడు దేవుడు, పరలోకంలో కాదు. అసలు పరలోకం గురించే చెప్పడం రాలే కొంతమందికి. పరలోకంలో బంగారు వీధిలో ఉన్న మరి బైబిల్ అంతా తప్ప. యూ డోంట్ నో, జస్ట్ కీప్ క్వైట్, డోంట్ ప్రీచ్. మరి ఏమి బైబిల్ కాలేజ్ చదివారో, మరి ఏం కాలేజీలు నేర్చుకున్నారో, ఐ డోంట్ అండర్స్టాండ్. సమ్ పీపుల్కి అలా బైబిల్ కాలేజీ ఉండదు. కొంతమంది అయితే చదివానని చెప్తారు పేరుకి, కానీ నీళ్ళ స్టఫ్ లేదని అర్థం, నీళ్ళు వాక్యం లేదని అర్థం. ఎంత విచారం. ఎందుకంటే మన ప్రార్థన కూడా దేవుడు అన్నాడు, ఇఫ్ యు ఆర్ నాట్ రైచియస్ గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు లిసన్ టు యువర్ ప్రేయర్. పరలోకానికి వెళ్ళిందా తింటాడా నీతిమంతుడి ప్రార్థన? మరి నీతిమంతుడు పరలోకానికి వెళ్ళిందా నీతిమంతుడు భూమి మీద ఎవడు? మరి వెరీ ఇంపార్టెంట్. అందుకనే తప్పుని మనం గద్దించాలి, తప్పుకి బుద్ధి చెప్పాలి, ఆ నోరులు మూయించాలి. ఎందుకని కుటుంబాలే పాడే. తీతుకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాసిందో తెలుసా? తీతుకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాసిందో తెలుసా? అనేకులు విశేషంగా సున్నిత సంబంధులు, అవిధేయులు, వదరబోతులు, మోసపుచ్చువారై ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చి వీళ్ళు ఎలా మోసం చేస్తున్నారంటే వారు నోరులు మూయించాలి. యూ హావ్ టు స్టాప్ దెమ్ స్పీకింగ్ దోస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. ఎందుకంటే తెలుసా, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని, ఉపదేశం అంటే బోధించకూడని వాటిని, ఉపదేశం అంటే ప్రీచింగ్,
ఉపదేశం అంటే టీచింగ్ చేయకూడని వాటిని దుర్లాభం కొరకు, లాభార్జన కొరకు ఏం చేస్తున్నారు? ఉపదేశిస్తున్నారు టీచర్స్. ఇన్ని కుటుంబాలని పాడు చేస్తున్నారు. కుటుంబాలు పాడైపోతున్నాయి. ఇంకా రక్షణ వాక్యం లేదు, సువార్త వాక్యం లేదు, నమ్మడం గురించి ఏందో చెప్పరు. పోటీలు కాదు మనకి ఇంపార్టెంట్. కొంతమంది అనుకుంటారు ఇద్దరు పాస్టర్లు ఉంటే గొడవలు వస్తాయి. ఇద్దరు పాస్టర్లు కాదు, నేను 100 మంది పాస్టర్ల దగ్గర చెప్తాను. రేపు పొద్దున మళ్ళీ మీటింగ్కి వెళ్తున్నాను. రేపు దగ్గర 150 మంది పాస్టర్లు ప్రత్యేకంగా చల్లపల్లిలోకి వస్తున్నారు. వాళ్ళ పాస్టర్ల మధ్యలో వాక్యం చెప్తాను. ఇద్దరు పాస్టర్లు పడడం కాదు. ఐ స్పీక్ విత్ పాస్టర్స్. పాస్టర్లకి బోధించే బోధకుడిని నేను, దైవజనుని తర్పీదిచ్చే బోధకుడిని నేను. ఒక పాస్టర్కి పడదు. డోంట్ లేకీ మాటలు మాట్లాడకండి. లేకీ మాటలు అంటారు దాన్ని. ఇఫ్ యూ డోంట్ నో జస్ట్ కీప్ యువర్ మౌత్ షట్. నీ నోరు మూసుకొని ఉండడం బెస్ట్. బట్ డోంట్ స్పీక్ అ గల్లీజ్ లాంగ్వేజ్. మాటల వల్ల నువ్వు అపవిత్రుడిగా పిలువబడతావు. గుర్తుపెట్టుకో. దేవుని బిడ్డలు ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాలా, సత్యాన్ని ప్రకటించాలి, సత్యాన్ని బోధించాలి. చాలా మంచి మనసు కలిగినటువంటి కొంతమంది సత్యాన్ని బోధించడానికి దైవజనుల్ని వాడుకుంటారు. వెరీ గుడ్. తప్పక సత్యాన్ని ప్రచురం చేయడానికి నువ్వు మంచి సాధనంగా వాడు. మీరు నేర్చుకున్న వాక్యాన్ని ఇతరులకు చెప్పాలి. సమ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. గుడ్ జాబ్. ఇతరులకి మీరు నేర్చుకున్న వాక్యం చెప్పండి. ఇంకా సొంత బాధ ఎక్కర్లా. మీరు రాసుకున్నది చెప్పండి, మీరు తెలుసుకుంది చెప్పండి. సో దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్. ఒకరికొకరు సువార్తను బోధించండి. నేను ఒక్కరిని చెప్పలే, బట్ మీరు సత్యాన్ని నేర్చుకొని సత్యాన్ని ఇతరులకు బోధించాలి. ఇక్కడ బైబిల్ చెప్తుంది కుటుంబాలు పాడైపోతుంది. మనం పేద నీతిమంతుడు అనేవాడు భూమి మీద నీతిమంతుడిగా తీర్చబడాలి. దేవుణ్ణి నమ్మిన అబ్రహాము, అది అతనికి ఏమైంది? నీతిగా ఎంచబడింది. నీతిమంతుడు అయ్యాడు అబ్రహాం బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ జీసస్. విశ్వాసం ద్వారా మనం నీతిమంతులు అవుతాం. నీతిమంతులు కాకపోతే మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించడు. బైబిల్ చెప్తుంది యాకోబు పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనం 16వ వచనం రైట్ చూడండి. అక్కడ రాస్తుంది 16వ వచనంలో, మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒక ప్రార్థన చేయండి. నీతిమంతుని ప్రార్థన. వెరీ గుడ్. అంటే ప్రార్థన, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? నీతిమంతుని విజ్ఞాపన మనవపూర్వకమైనదే, బహుబలము కలిగింది. ఎవరి ప్రార్థన? మరి నీతిమంతుడు భూమి మీద లేడంటే నీతిమంతుడు పరలోకంలో చేస్తారా ప్రార్థన? భూమి మీద నీతిమంతుడు అయితేనే కదా అలాంటి వాడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని. నీతిమంతుడే లేడని హౌ కెన్ యూ ప్రీచ్ దోస్ కైండ్ ఆఫ్ వర్డ్స్? వెరీ వెరీ బ్యాడ్. సో పీపుల్ యూ డోంట్ నో, జస్ట్ లిసన్. నేర్చుకో బాగా. ఇక సత్యం, ఇది బేసిక్. ఇది బేసిక్ అంటే అర్థం, ఇది మూలవాక్యాలు. ఇది రాకపోతే ఇంకేం బోధిస్తాం మనం? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సత్యాన్ని మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మనస్సు మార్చుకోమని చెప్పాలి. మనస్సు మార్చుకున్నవాడు ఎవడంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నాడు. మనస్సు మార్చుకున్నాడు ఎవడంటే నీతిమంతుడు. మీకు అర్థమైందా? మనస్సు మార్చుకున్నాడు నీతిమంతుడు. ఇదే ప్రసంగం పేతురు గారు ప్రసంగం చేశారు. చూడండి, పేతురు గారు చేసిన ప్రసంగం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు గారు ఏమని ప్రసంగం చేశారో చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ. పేతురు, మీరు మారు మనసు పొంది, చూసారా పేతురు గారు, మీరు మారు మనసు పొందితే పాపము నుండి క్షమాపణ పొందుతారు. అంతేగాని బాప్తిజం తీసుకుంటే కాదు. ఇవాళ చాలామంది మీరు మారు మనసు పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి చాలామంది ఎత్తారు. బాప్తిజం తీసుకోలేదు అందులో. గుడ్. మీరు బాప్తిజం తీసుకోకపోయినప్పటికీ కూడా మనసు మార్చుకున్నారు కాబట్టి మీరు ఇది కూర్చోండి. గుడ్ జాబ్. కానీ మారు మనసు పొందిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఒబీడియన్స్ ఏంటంటే తప్పక మనం బాప్తిజం తీసుకోవాలి. కానీ బాప్తిజం వల్ల మన పాపాలు పోవు. మరి ఎలా పోతాయి? మనసు మార్చుకోవడం వల్ల. మీరు మనసు మార్చుకోవడం వల్ల ఏమైంది? పాప క్షమాపణ పొందుతారు. పాప క్షమాపణ అంటే అర్థం మీ పాపాలు పోతాయి. ఫర్ అర్థం ఏంటంటే ఇవాళ మన జీవితంలో రిపెంటెన్స్ అనేది లీడ్స్ టు ఫర్గివ్నెస్. రిపెంటెన్స్ మనల్ని పశ్చాత్తాపంలో నడిపిస్తుంది, ఫర్గివ్నెస్లో నడిపిస్తుంది. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఒకవేళ మారు మనసు పొందకపోతే ఏంటంట? వెరీ గుడ్ క్వశ్చన్. మారు మనసు పొందలేని వాళ్ళందరూ నాశనం అయిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. బైబిల్ చెప్తుంది మారు మనసు పొందలేదంటే అర్థం విశ్వాసం ఉంచలేదు. నా చదువుకున్నాం కదా, విశ్వాసం ఉంచని ప్రతివాడు ఏమవుతాడు? నాశనం అయిపోతాడు. విశ్వాసం ఉంచి ప్రతివాడు ఏమవుతాడు? నశింపక. విశ్వాసం ఉంచేవాడు నాశనం అవ్వడు, విశ్వాసం ఉంచని వాడు ఏమవుతాడు అంటే అర్థం ఏంటి? ప్రభునందు విశ్వాసం ఉంచితే నువ్వు మారు మనసు పొందేవు కనుక మనసు మార్చుకున్న కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచేవాడు నాశనం అవ్వడం. విశ్వాసం ఉంచకపోతే అంటే దాని అర్థం నువ్వు కానీ మనసు మార్చుకోకపోతే నాశనం అవుతావు. లూకాసు వార్తలో మనం చదువుతాం. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే, లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనంలో రాసిన వారిగా 4వ వచనం 3వ వచనం క్షమించండి 3వ వచనం చూస్తే, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు.
మారు మనసు పొందకపోతే ఏంటంట? నాశనం ఉంది. సో ప్రతి ఒక్కరూ మన మనసు పొందాలి. ప్రతి ఒక్కడు లోకంలో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందాలి. ఈ మాట ఎవరు చెప్పారో తెలిసి, ఆజ్ఞ, ఇది కమాండ్. ఇది పౌలు గారి ప్రసంగం చేశారు. అపోస్తుల కార్యాల్లో పౌలు గారు చేసిన ప్రసంగం మనం చూస్తే 17:30 మనం చదివితే, అపోస్తుల కార్యాలు 17:30 మనం చూస్తే, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూడనట్లుగా ఉండేది. ఇప్పుడైతే అందరూ అంతటా, అందరూ కూడా అంతటా, అందరూ అంతటా అంటే ఏంటి? ప్రపంచం అంతటా. అందరూ అంటే ఏంటి? ఏ జాతి, ఏ కులం, ఏ మతం, ఏ రంగు, నో మ్యాటర్. నువ్వు క్రిస్టియన్ మారుమనసు పొందాలన్నా, యూదులు మారుమనసు పొందాలి, అందరూ అంతటా. అంతటా అంటే ప్రపంచం అంతటా, ఏ మూలలో, నిక్ ఆఫ్ ద కార్నర్, ఎక్కడున్నప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందాలని దేవుడు. ఇవాళ మారు మనసు పొందక తప్పుడు పనులు చేస్తాం, మారు మనసు పొందక గలీజు పనులు చేస్తాం, మారు మనసు పొందక గలీజుగా మాట్లాడతాం, మారు మనసు పొందగా మన జీవితంలో చెడుగును ఆలోచిస్తాం, అజ్ఞానంలో ఉన్నాం, చెడు హృదయం అంత కఠినం కలిగి ఉన్నాం, అంధకారంలో జీవిస్తున్నాం. ఇంకొన్ని మనసు మార్చుకో. అమెరికా అవనండి, ఇండియా అవనండి, ఇవాళ చూడండి ఎప్స్టీన్ ఫైల్స్. ఇప్పుడు నిన్న ఎవడో వీడియో పంపించాడు, ఫ్లోరిడాలో ఎప్స్టీన్ ఎవడాడు, ఎప్స్టీన్, జెఫ్రీ ఎప్స్టీన్ గారు ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పి ఆయన చూపించి కారులోని, హే ఎప్స్టీన్ అని అంటున్నాడు. ఆయన హే జెఫ్రీ అని పిలుస్తున్నాడు కారులో వెళ్తూ. అలాగే ఉన్నాడు, మరి ఆడో కాదో తెలియదు, చచ్చిపోయాడని నిర్ధారణ చేశారు. బట్ దాని అర్థం వాడు ఎలాంటి గలీజు పనులు చేశాడు? చిన్న చిన్న అమ్మాయిలతో పాపం చేశాడు, చిన్న అమ్మాయి. ఇప్పుడు కొన్ని విషయాల్లో మనం గమనిస్తే ఇలాంటి పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే, డైవర్ట్ చేయడానికి కొన్నిసార్లు ఇలాంటి యుద్ధాలు వచ్చేస్తాయి. ఈ యుద్ధం వచ్చిందని అంటే దాని అర్థం మనసందరూ దేని మీద కేంద్రీకరించారు? దీని మీద. అది మర్చిపోయి పక్కన పెట్టి, కానీ అయినా తవ్వుతున్నారు ఇంకా. కానీ ఒకవేళ దొరికిపోతే బాగా గమనించండి, వీళ్ళందరికీ ఎలాంటి శిక్ష పడాలి. ఎందుకంటే చిన్న బాలికలు, మైనర్ బాలికలతో అక్రమ సంబంధాలు కలిగి ఉండి వారిని పాడు చేసి, వారిని మానభంగం చేసి, వారిని రేప్ చేసి, వారిని వండుకొని, వారిని బాగా సమాధి చేసేసి, వారిని భూస్థాపనం చేసేసారంటే ఎంత భయంకరమైన పెద్ద అగ్రగణ్యులు. అంటే పాపం ఎంత భయంకరం. పెద్దోడం లేదు, చిన్నోడం లేదు, డబ్బునోడం లేదు, పేదోడం లేదు, ఎవ్రీవన్ ఎంత భయంకరమైనటువంటి పాపం అండి. ఇవాళ కొంతమంది ఇంకా ముసలి వయసు వచ్చినా సరే, వృద్ధాప్యం వచ్చినా సరే, ఇంకా వాళ్ళ శారీరకమైన కామ విద్రేకాలు పోలా. అలాంటప్పుడు తొందరగా పెళ్లి చేసుకో. నాకు పెళ్లి చేయండి అని చెప్పు, ప్రాబ్లం ఏది? పెళ్లి చేసుకొని నువ్వు అలాంటి పనిలో ఉండు. కానీ పెళ్లి చేసుకోకుండా అక్రమ సంబంధాలు కాదు, రోడ్డు మీద కనబడిన వాళ్ళంతా పాపం చేస్తే నువ్వు చేసే పని మంచిదేనా? అది కరెక్టేనా? అది దేవుని బిడ్డవేనా? నువ్వు రక్షించబడిన వాడేనా? మరలా ఏమనంటే పాపాలు చేసిన వాళ్ళందరినీ దేవుడు క్షమిస్తాడు కదండి. పాపం చేస్తేనే కదండి దేవుడు క్షమాపణ దొరుకుతుంది. ఎవరు చెప్పండి నీకు ఈ దుర్బోధ? కంటిన్యూ పాపం చేయడు. ఒకవేళ రక్షించబడితే యూ విల్ నాట్ కంటిన్యూ టు డూ సిన్. బైబిల్ చెప్తుంది అది. పరిశుద్ధంగా మారు మనసు పొందినోడు పాపం చేయలేడు. ఆడికి అవకాశాలు వచ్చినా పాపం చేయలేడు, ఆడికి అందుబాటు. అందుకని యోసేపు పాపం ఎందుకు చేయలేపాడు? బికాస్ అందుబాటులో ఉంది, దగ్గరలో ఉంది, పక్కనే ఉంది. బట్ వై డు నాట్ డూ? బికాస్ ఈజ్ అ చేంజ్ ఆఫ్ హార్ట్. మనసు మార్చుకున్నవాడు కనుక తప్పు చేయలేడు, తప్పు మాట్లాడలేడు. అది ఇవాళ మన దేవుని బిడ్డలైనటువంటి మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం? పాపంలో జీవిస్తున్నామా? 1 యోహాను పత్రిక 3:8 రక్షించబడిన బిడ్డ, మారు మనసు పొందినటువంటి బిడ్డ, కొత్తగా జన్మించినటువంటి బిడ్డ. 1 John 3:8 మనం చూస్తే, నెక్స్ట్ వచనంలో మనం చూసినట్లయితే 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు. చూసారా? ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్ క్రిస్టియన్, నువ్వు నిజంగా రక్షించబడిన వాడు అయితే, నువ్వు మారు మనసు పొందిన వాడు అయితే, దేవుని బీజం వారిలో ఉంటుందంట. గనుక వాడు పాపం చేయడు. ఎంత క్లియర్గా ఉంది. పాపం చేస్తాడని వెలగంటున్నావు, పాపం చేయడు. దేవుని బీజం ఉన్నాడు, రక్షించ పొందినాడు, మారు మనసు పొందినాడు, పాప క్షమాపణ పొందినాడు, కొత్తగా జన్మించినాడు, పాపం చేయడు, పాప మాటలు మాట్లాడు, పాపపు చూపులు చూడు, పాప పనులు చేయడు. అక్కడ రాసింది వాడు దేవుని మూలముగా పుట్టినోడు కనుక, వాడు దేవుని మూలంగా పుట్టాడు గనుక దేవుని బీజం ఉంటుంది. కానీ గనుక పాపము చేయజాలడు అంటే అర్థం ఏంటి? హీ విల్ నాట్ కంటిన్యూ టు డూ సిన్. పాపములో కంటిన్యూగా పాపములో ఉండడు. అది ఇవాళ చాలామంది పాపముని కంటిన్యూ చేస్తున్నారు. లివింగ్ ఇన్ భయంకరమైనటువంటి యవనస్తులేంటి, పిల్లలేంటి, పెద్దోళ్ళేంటి, చిన్న పిల్లలేంటి. ఇవాళ మా హాస్టల్లో ఉన్న చిన్నపిల్లలకు మేము సాక్ష్యాలు చెప్పిస్తే అది చెప్తున్నారు, చిన్నప్పటిలో నేను ఫస్ట్ క్లాస్లో ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నాడు. ప్రతివాడు ప్రేమ గురించే చెప్తున్నాడు. నాకు ఒక లవర్ ఉందా, నాకు ఒక లవర్ ఉన్నాడు. ఎంత భయంకరంగా చిన్న వయసులో నుంచే మానవ నైజం చెడిపోయినటువంటి పాప బాధితులు. ఎందుకు? వాళ్ళు చూసే చిత్రాలు కానీ, వాళ్ళు ఉండే ప్రభావం కానీ, వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఎవ్రీథింగ్ మోటివేషన్ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ వాళ్ళని మోటివేట్ చేసి వారిని పాపములో నడిపించినాడు. చూసారా?
అందుకనే మారు మనసు అనేది మెటనోయి అన్నారు. మెటనోయి అంటే అర్థం చేంజ్ ఆఫ్ మైండ్. ఇద్దరు కుర్రలను చూపిస్తాను ఒకసారి. మారు మనసు అంటే త్వరగా ఇద్దరు వస్తే ఇక్కడ కూడా నిలబడండి. సో ఇది చిన్న ఇలాస్ట్రేషన్, ఇది మీకు అర్థమైతే. పాపం అంటే ఇది పాపం అనుకోండి. ఈ పాపాన్ని నేను హత్తుకొని ఉన్నాను. పాపం అంటే నాకు చాలా సరదా, పాపం అంటే చాలా ఇష్టం, పాపంలో ఆనందిస్తున్నాను, పాపాన్ని హత్తుకొని ఉన్నాను. ఐఎమ్ రియల్లీ పాపంలో సంతోషిస్తున్నాను. కానీ నేను ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నానో, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం మొదలు పెట్టాను, నా మనస్సుని మార్చుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? నా మైండ్ మార్చుకోవడం అంటే ఈ పాపంలో నుంచి త్రిప్పుకోవడం, కంప్లీట్లీ టర్న్ అవే ఫ్రమ్ సిన్. పాపంలో నుంచి టర్న్ అవే అయ్యి ఇక్కడ ఉండకూడదు, మళ్ళీ ఇలాగేస్తుంది పాపం. కనుక ఏం చేయాలి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ఆయన వాక్యం దగ్గరికి వెళ్ళి చూసారా, ఆయన్ని హత్తుకోవడం. అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని ఇలాగ హత్తుకుంటారో, దేవుణ్ణి హత్తుకుంటారో, ఇది మారు మనసు పొందినవాడు. మారు మనసు పొందినవాడు మళ్ళీ పాపం జోలికి వెళ్ళరు. పాపం చేయి అక్కడి నుంచి తిరిగిపోయి వచ్చాడు. అది మనసు మార్చుకోవడం అంటే. థ్యాంక్ యూ. అలాంటి వారు నిజంగా ప్రభు రాకడికి వెళ్తారు. అది మారు మనసు పొందాలని అంటే ట్రూ రిపెంటెన్స్ మనకి పశ్చాత్తాపం తీసుకొస్తుంది. బైబిల్ గ్రంథం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే 2 Corinthians chapter 7:10లో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ నిజమైనటువంటి పశ్చాత్తాపం, నిజమైనటువంటి మారు మనసు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. చూసారా, ఇవాళ నిజంగా దైవ చిత్తంగా అయినటువంటి మీకు నిజంగా దుఃఖం వస్తుందా? పాపం గురించి నేను తప్పు చేశాను, మీకు ఆ దుఃఖం రావట్లేదంటే యూఆర్ నాట్ రియల్లీ టర్న్డ్ అవే. నువ్వు నిజంగా పాపమును విడిచిపెట్టే మనసు నీకు లేదని అర్థం. యూ డోంట్ వాంట్ లీవ్ దిస్. ఇవాళ పాపము నుండి అంటే అర్థం, ఇవాళ మనం షిఫ్ట్ అయిపోవాలి. మనం పాపము నుండి దేవుని వైపుకి మళ్లించబడ్డం, అది నిజమైనటువంటి మారు మనసు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 19వ వచనంలో రాసిన మాట ట్రూ రిపెంటెన్స్ అంటే అర్థం ఏంటనంటే, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలం వచ్చినట్లు 20వ వచనం, మీ కొరకు నియమించబడిన క్రీస్తు యేసు ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచి వేయబడు నిమిత్తం మారు మనసు నందు తిరుగుడి. ఇవాళ దేవుని వైపు తిరగడం. మారు మనసు పొందంటే పాపమును విడిచిపెట్టి, మారు మనసు పొందంటే పాపమును విడిచిపెట్టి దేవుని వైపుకి తిరగండి. హత్తుకున్న నేను జస్ట్ తిరగడం, ప్రభు వైపుకి తిరగడం, దేవుని వైపుకి తిరగడం. ఆ తిరగడానికి మారు మనసు అన్నారు. ఎందుకు? ప్రభు వైపు తిరిగితే నీ పాపాలు తుడిచివేయబడతాయి. సో మారు మనస్సు వలన నీ పాపములు తుడిచిపెడతాయి. మారు మనస్సు పొందడం వల్ల నువ్వు ప్రభువుని విశ్వసించావు, సువార్తను నమ్మావు, గాస్పల్ని నమ్మావు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి. గాస్పల్ ప్రీచ్ అయింది, సువార్త మీకు వినిపించబడింది. యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడని, రక్తం చిందించాడని, సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడు. నీ పాపం నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయాడని, రక్తం కార్చాడని, ప్రాణం పెట్టాడు. నువ్వు కానీ విశ్వసించి నా పాపాన్ని ఆయన బదులుగా చనిపోయాడు, నా పాప క్షమాపణ పొందింది, నేను ఇవాళ నుంచి ప్రభు బిడ్డగా నేను బ్రతకడానికి ఇష్టపడుతున్నాను, అది మారు మనసు, అది చేంజ్ ఆఫ్ మైండ్. అలా మారు మనసు పొందినటువంటి వారి జీవితాలు వేరుగా ఉంటాయి, వారి బ్రతుకులు వేరుగా ఉంటాయి. మారు మనసు పొందలేని వాళ్ళు ఎలాగుంటారు? అన్యజనుల్లా బ్రతుకుతారు. అన్యజనులు ఎలా జీవిస్తారో మీరు చూపించిన ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే, అన్యజనులు 18వ వచనం 4:18లో వారైతే అని రాసింది. వారైతే అంధకారమైన మనసు గలవారే. ఎవరు వారైతే? అన్యజనులు, దేవుణ్ణి ఎరగని వారు. చూసారా, వారైతే వీళ్ళు ఎవరి గురించి రాసిందో 17వ వచనం చదవండి ఒకసారి. 17వ వచనంలో కాబట్టి అన్యజనులు, వీళ్ళు ఎవరో చెప్పడానికి మీకు వెనక్కి తిరిగాను. వీళ్ళు ఎవరంటే అన్యజనులు అంటే ఎవరో తెలుసా? విగ్రహారాధికులు అని అనకండి. అన్యజనులు అంటే దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు, దేవుణ్ణి విశ్వసించని వారు. అన్యజనులు అంటే ఎవరు? మారు మనసు పొందలేను. ఈ అన్యజనుల వలె నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నారు. అన్యజనుల వలె నడవకండి. వాళ్ళైతే ఎలా నడుస్తారు? ఇప్పుడు 17 వచనం చదివితే 18 అర్థమైంది. వారైతే ఎవరు వారు? ఇప్పుడు అన్యజనులు అంటే మీకు అర్థమైంది. వారైతే అంధకారమైన మనస్సు గలవారే. ఇవాళ ఎంతమందికి చీకటి మనసు ఉందో చెప్పండి. చీకటి మనసు, అంధకారమైన మనసు. ఇవాళ పీపుల్ మైండ్, మనసు అంటే ఏంటో తెలుసా? మైండ్. అంధకారమైన మనసు అంటే వాళ్ళకి చీకటి మైండ్, వాళ్ళ మనస్సు ఇంకా చీకటిలో ఉంది. అందుకని చీకటి ఆలోచనలు వస్తున్నాయి, చీకటి మనసులు వస్తున్నాయి. చీకటి, ఇవాళ చీకటి మీలో ఉందా? ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ, ఒకసారి కళ్ళు తెరవండి. ఏం కనపడింది ఇప్పుడు? చూసారా?
ఎందుకు ఇలా చీకటి కనబడిందో తెలుసా మీకు? మీ కళ్ళు గుడ్డితనాన్ని కలుగు చేశాడు సాతానుగాడు. ఈ మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4లో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4లో యుగ సంబంధమైన దేవత ఉందట. యుగ సంబంధమైన దేవ చూసారా, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనుపరచు నిమిత్తం సువార్త ప్రకాశం. సువార్త అనేది ప్రకాశవంతమైంది. ఆ సువార్త నీకు కనబడకుండా, దేవుని వాక్యం నీకు కనబడకుండా, నువ్వు మారు మనసు పొందకుండా చేయడానికి కారణం ఏంటో తెలుసా? వారిని ప్రకాశింపకుండా నిమిత్తం. ఏంటి? సువార్త ప్రకాశం వారికి ప్రకాశించకుండా ఈ యుగ సంబంధమైన దేవత. దేవత అంటే అర్థం ఎవరో తెలుసా? దేవుడు. అదే మాట సాతాను శోధించాడు అవ్వమ్మతో. మీరేమవుతారు? దేవతలు అన్నారు. దేవతలు అన్నారు కానీ దేవదూతలు కాదు. దేవదూతలు వేరు, దేవతలు అంటే అర్థం అంటే సార్ బికమ్ లైక్ గాడ్స్. దేవతని గాడ్ అంటారు, దేవుడు. దేవీ దేవతలు అన్నారు. దేవీ దేవతలు. దేవతలు అంటే గాడ్స్. కనుక సాతాను గాడు ఒక గాడ్గా ఈ యుగ సంబంధమైన దేవత. ఈ యుగంలో ప్రపంచంలో ప్రజలందరినీ మోటివేట్ చేసేది ఎవరు అంటే సాతాను గాడు. వాడు ఏం చేస్తున్నాడు? దేవుని వెలుగు అనగా వాక్యం అనేటువంటి ఆ సువార్త ప్రకాశం, ఆ వెలుగుని ప్రకాశింపకుండా నిమిత్తం. చూసారా, మీకు ఆ వెలుగు రాకుండా ఉండకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారు, వాళ్ళ అన్యజనులు విశ్వసించలే, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం. అందుకే వాళ్ళు చీకట్లో ఉన్నారు. అందుకనే వాళ్ళ అంధకారమైన మనస్సు కలిగిన వాళ్ళు. అందుకనే వాళ్ళకి దేవుని వాక్యం అర్థం కాదు. అందుకనే వాళ్ళకి సువార్త అర్థం కాదు. వాళ్ళ సువార్త ఎలాగుందంటే వాళ్ళకి వెర్రితనంగా ఉంది. దేవుని శక్తి వాళ్ళకి వెర్రితనంగా ఉంది. అది వాళ్ళకి ఏకతాళిగా ఉంటుంది. ఏంటి, యేసుప్రభు వచ్చాడా, ఈ లోకంకి వచ్చాడా, రక్తం చిందించాడా, ప్రేమను పెట్టాడా, అప్పుడు మీ పాపాలు పోయినాయా, వెర్రితనంగా ఉంటుంది. కానీ రక్షించబడుతున్నటువంటి మాట దేవుని వాక్యం, దేవుని సువార్త, దేవుని నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది. కానీ రక్షించబడుతున్నటువంటి మనకి దేవుని శక్తి. ఇవాళ దేవుని బిడ్డలమైనటువంటి మనం ఇవాళ నిజంగా నువ్వు మారు మనసు పొందేవా? మారు మనసు పొందితే అంధకారమైనటువంటి చీకటి మనసు మీకు ఉండదు. చదువు మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మళ్ళీ వద్దాం. 4వ అధ్యాయం 18 వచ్చిన వాళ్ళు వారు అంధకారమైనటువంటి మనసు కలిగిన వారే. చీకటి మైండ్. ఇవాళ ఎంతమందికి ఇంకా చీకటి మైండ్ ఉంది? చీకటి మైండ్ కలిగిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వారి హృదయం కాఠిన్యం వలన, అది వారి హృదయం కఠినం చేసుకుంటున్నారు. వారి హృదయం చాలా కఠినంగా ఉంటుంది. చాలామందికి కఠినాత్ములు. వారి హృదయం చాలా హార్డ్ అని. వారు తమలోనున్న అజ్ఞానము చేత, వారికి జ్ఞానం లేదు, అజ్ఞానులు వారు. ఎందుకంటే దేవుని వాక్యం వారికి అర్థం అవ్వాల. మారు మనసు లేని వాళ్ళందరూ అజ్ఞానం. వారు దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే. అంటే వాళ్ళలో లైఫ్ లేదు. దేవుడు మనలో జీవాన్ని పెట్టాడు. మనం అందరూ లైఫ్ కలిగిన వాళ్ళు నిత్య జీవాన్ని పొందుతాం. వారిలో లైఫ్ లేదు. వారు నిత్య జీవాన్ని అనుభవించలేదు. నిత్య నాశనాన్ని. దేవుడి జీవం వారిలో లేదు. జీవము లేని వారే తమ మనస్సునకు కలిగిన, మన మనసు అంటే మైండ్, మళ్ళా మైండ్కి కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటారంట. తమ మైండ్కి ఏది తోస్తే అలా మాట్లాడతారు, ఏది తోస్తే అది చూస్తారు, తమ మనస్సుకు వచ్చినటువంటి పనులు చేస్తారు. ఇవాళ చాలామంది ఇంకా ఇలాగే ఉన్నారా? ఆలోచించండి. ఇంకా అంధకార సంబంధులుగా ఉన్నారా మీరు? ఇంకా హృదయ కాఠిన్యంతో ఉన్నారా మీరు? ఇంకా మీ జీవితంలో అజ్ఞానం చేత ఉన్నారా మీరు? దేవుని జీవము నుంచి వేరుపరచబడిన వారే ఉన్నారా మీరు? మీ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుస్తున్నారా? మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? మన మనసుకి ఏది వస్తే అది చేయడం. అది మన మైండ్కి ఏది వస్తే అది చేయడం. మన మైండ్కి ఏ ఆలోచన వస్తుంది అంటే ఒక వాయు వరస కూడా ఉండదు. తండ్రి సమానులైన వారితో వ్యభిచారం చేయాలని, అమ్మ సంబంధమైన వారితో పాపం చేయాలి, అక్క సంబంధం వాయు వరసలు కూడా ఉండవు వాళ్ళకి. బికాస్ వాట్ దే ఆర్ డూయింగ్ దే డోంట్. వాళ్ళకి అలాంటి మోటివేషన్స్ రావడానికి గల కారణం సంథింగ్ రాంగ్, దే నాట్ చేంజ్డ్. యు యాస్క్ గాడ్. వాళ్ళ దగ్గర తీర్మానం చేసుకుని, ప్రభు ఐఎమ్ సో సారీ లార్డ్, ఇంకా నేను అంధకారమైన మనసు, ఇంకా నేను అజ్ఞానంలో ఉన్నాను, ఇంకా నేను కఠినమైన హృదయం కలిగి ఉన్నాను, నీ జీవం నుంచి వేరుపరచబడిన వారినై ఉన్నాను, నా మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుస్తున్నాను. అందుకని వాళ్ళు సిగ్గులేని పనులు చేయాలి. నెక్స్ట్ వచ్చిన మనం చదివితే, వారు సిగ్గులేని వారై ఉండి, సిగ్గు విడిచి, సిగ్గు ఉండదు వాళ్ళకి. ఈ పని చేస్తున్నది సిగ్గు ఉండాలి, సిగ్గు లేదని పని సిగ్గుందా నీకు? మొన్న ఒక తండ్రి కన్న కూతురుతో పాపం చేస్తున్నాడట. కన్న కూతురు, ఆడికి తండ్రి అన్నాడు, సిగ్గు లేదు మాట.
చెల్లి వరుస కలిగిన వాళ్ళు, అక్క వరుస కలిగిన వాళ్ళు, అమ్మ వరుస కలిగిన వాళ్ళు సిగ్గులేని పనులు చేస్తారు. నానా విధమైన అపవిత్రతను, పవిత్రత లేదు, అపవిత్రతను అత్యాశతో, ఆశ కాదు అత్యాశ, ఆశ కాదు అత్యాశతో జరిగించుతూ తమ్మును తామే కాముకత్వమునకు, కామ వికారమైన కోరికలు రగిలిపోతున్నప్పుడు దాట్స్ ద ప్రాబ్లం. కామ వికారమైన కోరికలతో తమ్ము తాను కాముకత్వానికి అప్పగించుకుంటున్నారంట. వాట్ ఎ సాడ్ థింగ్ ఇస్ దిస్. దేవుని బిడ్డలమైన మనం ఇలా నడవడానికి కారణం ఏంటి? ఇంకా మనసు మారలా, మైండ్ చేంజ్ అవ్వాలి. ఇవాళ చాలామంది ఇంకా మనసు మారలా, కఠినమైన హృదయం. ఇవాళ జీవితం ఇవాళ ఎంత కఠినాత్మలు కాబట్టి ఇవాళ కొంతమందికి ఏం చెప్పాను, ఇప్పుడు వాక్యం విన్నారు, ఆయనకి బుర్రకేమైనా పనిచేసిందా? ఉండండి రా బాబా అని అంటే ఏం తొందర? అసలు ఇంతకుముందు ఎన్ని గంటలకు వదిలేవాళ్ళం? 9:30, 9:45. అంటే ఇప్పుడు వరకు, ఇప్పుడు ఫస్ట్ సెషన్ కూడా 9:45 వరకు ఉంటే మీరు ఉండవలసి ఉండారుగా, ఇంకొక 15 నిమిషాలేగా. కానీ ఎంత దుర్మార్గులు అంటే, ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే, ఎంత కఠినాత్ములు అంటే బ్రతుకులు మారలా. చర్చికి వచ్చాడు కుదరదు, నీ కఠినమైన హృదయం మారలా. అది ఇలాంటి వాళ్ళందరికీ దేవుని ఉగ్రత వస్తుంది. మళ్ళా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, దేవుని ఉగ్రత. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు ఎందుకు లోబడట్లా? ఎన్నిసార్లు గద్దించినా ఎందుకు లోబడట్లేదండి? చెప్పు, బైబిల్ చెయ్యి. ఇద్దరికి ఒకటేనా? ఇద్దరికి పేమెంట్ ఒకటే వస్తుంది చూడండి. అందరూ మీ బైబిల్ చూపించండి. షో యూ బైబిల్స్. వెర్ ఇస్ యువర్ బైబిల్ మ్యాన్? ఎందుకు వచ్చావు గుడికి? లేదా బైబిల్? మరి ఏం ఇంటికి పెట్టావు? షేమ్ ఆన్ యూ, యూ కమ్ టు చర్చ్, నో బైబిల్. ఇప్పుడు కాదు, ఇప్పుడు తీరు ఫస్ట్ సెషన్ కూడా తీరు డెవలప్డ్. టేక్ యూ బైబుల్, ఓపెన్ యూ బైబుల్. స్క్రీన్ మీద ఉంది ఓకే, కానీ తీయకల హ్యాండిల్ యూ బైబుల్ మ్యాన్, సో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బీ హ్యాపీ. దేవుడిని సంతోషపెట్టే పనులు చేయండి. సమ్ పీపుల్ కమ్ టు చర్చ్ నో బైబుల్. అసలు మీ మార్మన్స్ పొందలేదు మాట అర్థం. యూ కమ్ విత్ ఏ బైబుల్, రోడ్డు మీద నడుచుకొని వెళ్తుంటే అప్పుడు చూడు దేవుడి పెట్ట, రక్షించబడిన పెట్ట చెప్పుకో. బైబిల్ చేస్తే బొర్ర పెట్టి వచ్చేవా? ఇవాళ చాలామంది మనసు మార్చుకోవట్లేదు, కఠినమైన హృదయం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదివితే, రోమన్స్ చాప్టర్ 2 వర్స్, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివితే 10వ వచనంలో ఏమన్నా తెలుసా? మీ కాఠిన్యం చూసారా, మీ కాఠిన్యం ఎంత కాఠిన్యం, మార్పు పొందని మీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు మీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. వాళ్ళు చాలామంది మీకు మీరే ఉగ్రతను నీ కఠిన్యం వల్ల. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా మరితిరి లేకుండా నాశనం. అది ప్రశ్న అడిగి, ఎన్నిసార్లు గద్దించినా ఎందుకు లోబడట్లేదు చెప్పండి? సింపుల్. ఎన్నిసార్లు చెప్పినా ఎనరు కొంతమంది. ఎందుకు? వాళ్ళ హృదయం ఎలాంటిది? అది అందుకే మారట్లేదు. సింపుల్ ఆన్సర్. ఎన్నిసార్లు గద్దించినా ఎందుకు లోబడట్లేదంటే వాళ్ళ హృదయం చాలా కఠినమైంది. వాళ్ళ హృదయం హార్డెన్ అయిపోయింది. రాక్ మారదు. మన హృదయాలు రాక్ ఉండకూడదు. మన హృదయాలు మాంసపు హృదయాలు, మెత్తని హృదయాలు, సాఫ్ట్. చిన్న మాట అంటే ఏడిసేస్తాడని, కరిగిపోతాడని. అది మన హృదయాలు అంత కరగం అసలు. అది అది మామూలు హృదయం కాదు. అది దేవుని బిడ్డలమైనటువంటి మన హృదయాలు మారు మనసు పొందితే నీకు మాంసము లాంటి హృదయం. చూసారా, మన జీవితంలో దేవుని బిడ్డలమైనటువంటి మన హృదయాలు ఎలాగున్నాయి? కఠినమైన హృదయం కలిగి ఉన్నామా? మనం ఈ జీవితాన్ని ఇంకా మార్చుకోలేదా? ఆలోచన చేయండి. దేవుని బిడ్డలమైనటువంటి మారేమని అంటాం కానీ ఏం మారలా. మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారేవంటూ సాకులు చెప్తారు. ఎందుకండి మార్పు? మారేమని కబుర్లు అంతే, దే ఆర్ నాట్ చేంజ్డ్. మారేము అనే జీవితం చర్చిలో, మీ సంఘంలో, మీ జీవితంలో కనబడాలి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనం మనం చూస్తే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15, 16 వచనంలో మనం చూస్తే ఆయన రాసింది ఏమని వాక్యం? అపవిత్రులకు అన్నీ అపవిత్రమే, కానీ పవిత్రులకు అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును
వారి మనస్సాక్షిను అపవిత్రపరచబడి ఉన్నది. చూసారా, వారి పరిశుద్ధులకు అన్నీ పరిశుద్ధమే, అపవిత్రులకే ప్రాబ్లం. ఇంకా వాళ్ళ అవిశ్వాసులు, వాళ్ళన్నీ వాళ్ళకి ఏది పవిత్రమైంది కాదు. బైబిల్ చెప్తుంది వారి మనస్సు, వారి మనస్సాక్షి కూడా అపవిత్రం. వారి మైండ్ అపవిత్రం, వారి మనస్సాక్షి హృదయం కూడా అపవిత్రం. కనుక వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నెక్స్ట్ వచనంలో రాసింది, వారు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుందరు కానీ అసహ్యమును అవిధేయులను ప్రతి సత్కార్య విషయం భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్లు ఉన్నారు. అది ఎరిగామని చెబుతున్నావు కానీ దేవుణ్ణి ఎరిగామని చెప్తున్నా నీవు అంటే అర్థం ఏంటి? ఐ నో గాడ్ అంటే అర్థం ఏంటి? రక్షించబడ్డామని అర్థం. ఎరిగామంటే అర్థం ఏంటి? మారు మనసు పొందామని అర్థం. ఎరిగామంటే అర్థం ఏంటి? ఏమంటారు, కొత్త జన్మ అనుభవం పొందేమని. ఎరిగామంటే అర్థం ఏంటి? నీతిమంతుడిని అయ్యానని అర్థం. ఎరిగామని చెప్తాం కానీ అసహ్యములను, ఇవాళ ఎంతమంది అసహ్యమైన పనులు చేస్తున్నారు? దేవుణ్ణి ఎరిగి అసహ్యంగా జీవిస్తారు, అసహ్యంగా మాట, అసహ్యంగా బ్రతుకు, అసహ్యమును అవిధేయులను, దే ఆర్ డిసొబీడియంట్. అవిధేయులు, ఇలా ఎంతమంది అవిధేయులుగా బ్రతుకుతున్నారు? విధేయత ఏది? చిన్న విషయంలోనే విధేయత చూపించలేకపోతే నీకు పెద్ద విషయాల్లో ఏం విధేయత చూపిస్తారు? అందరు కూర్చోండి, వెళ్ళకండి, విధేయత ఏది? చిన్న విషయంలో విధేయతలు. వీళ్ళు దేవుని బిడ్డలా? వీళ్ళు బాప్తిజం తీసుకున్నారా? వీళ్ళు బల్లలో చేయిస్తున్నారా? జాగ్రత్త, నువ్వు మనసు మార్చుకోకుండా బల్లలో చేయిస్తే ప్రమాదం ఉంది. వీళ్ళు చాలామంది రోగులు అయిపోతున్నారు, బలహీనలు అయిపోతున్నారు, నువ్వు ఇంకా చాలామంది చచ్చిపోతున్నారు, నిద్రిస్తున్నారు. ప్రమాదం ఉంది. బల్లలో తీర్మానం చేసుకోకుండా బల్లలో పాలు పంపులు పొందారు మాట వీళ్ళందరూ. అంతే కదా అర్థం. తీర్మానం చేసుకుంటే ఏంటి? ఇక్కడ నుంచి నేను మనసు మార్చుకుంటాను, ఇక్కడ నుంచి నేను విధేయుడిగా ఉంటానని తీర్మానం చేసుకొని ప్రభు బల్ల తీసుకున్నారు. విధేయుడిగా ఉండాలి కదా. విధేయతగా ఉంటానని చెప్పి ప్రమాణం చేశారా, లేక అశ్రద్ధగా బల్ల తీసుకున్నారా? నిర్లక్ష్యంగా బల్ల తీసుకున్నారా? తప్పుని సరి చేసుకోకుండా బల్ల తీసుకున్నారా? ఎగతాళిగా బల్ల తీసుకున్నారా? ప్రమాదంలో ఉన్నారు మీరు, జాగ్రత్త. మీరు చాలామంది రోగులు అయిపోతారు, తెలియలేని జబ్బులు వస్తాయి. ఇవాళ జబ్బులు ఎలాగొస్తున్నాయో తెలియట్లేదు. నేను ఏమన్నా భయపెట్టట్లా, బట్ దట్స్ వాట్ ద బైబిల్ సేస్. చాలామంది బలహీనులు అయిపోతున్నారు, వీక్నెస్. చాలామంది నిద్రపోతున్నారు, చచ్చిపోతున్నారు. బల్లను అయోగ్యంగా పాలు పంపులు పొందారు. అయోగ్యం అంటే ఏంటి? తప్పును ఒప్పుకోకుండా. తప్పును ఒప్పుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఒక పాస్టర్ గారు ఇంకో వాకింగ్ చెప్తున్నాడు, ఆయన తప్పు చెప్తే దొంగ త్రాసు దేవునికి ఏం, ఇదిగో మీరు ఏమంటారు, కొసరు తీసుకున్నారా, బల్లలో పాలు పంపులు పొందకండి. ఇది బోధ. కొసరు తీసుకున్నప్పుడు పెద్ద చర్చిలో పాస్టర్ గారు ఆయన. ఎందుకు పేరు చెప్పడం, ఐ డోంట్ వాంట్ టెల్ ద నేమ్, బట్ కొసరు అనే మీరు చూస్తే 1 నిమిషం 2 నిమిషంలో వీడియోలో వచ్చేస్తుంది. కొసరు తీసుకుంటే బల్లలో పాలు పంపులు పొందకూడదని చెప్పకూడదు. కొసరు తీసుకున్న వాళ్ళు అది కూడా పాపమే. కనుక ఏం చేయండి, ప్రభు దగ్గర మీ తప్పుని ఒప్పుకొని బల్ల తీసుకోండి అని చెప్పాలి. నువ్వు అసలు బల్లే తీసుకోవద్దని చెప్తే వాడు ఎలా పాప క్షమాపణ పొందుతాడు? వాడు ఎలా మారు మనసు పొందుతాడు? అదే బోధ నువ్వు చేయవలసిందే. ఇదే నువ్వు ఏం చెప్తున్నావు సంఘానికి? అదే కొసరు తీసుకుని ఎంతపడి ఎవడు కొసరు తీసుకోకుండా ఉన్నాడు? వంకాయలు వేస్తుంటే ఇంకొక వంకాయ ఇమ్మంటాం, మునక్కాయలు వేస్తుంటే మునక్కాయ బాబు అతనంగా అంట అడుగుతాం. ఈ కొసరు అడిగేవాడు బోలు మంది ఉంటే తప్పు చేస్తున్నాడు. మరి తప్పు చేస్తున్నాడు బల్లే తీసుకోవద్దానంటే వాడు ఎవరు మారు మనసు పొందుతాడు? వాళ్ళ దేవుని బిడ్డలమైన మనం అసహ్యమైన, ఇంకా అవిధేయులుగా, ఇంకా మంచి కార్యం లేదు, భ్రష్టులంగా ఉన్నాం. కనుక తమ క్రియల వలన వాళ్ళు తెలియపరుస్తున్నారు, మేము దేవుణ్ణి ఎరగము. ఇవాళ దేవుని బిడ్డలైనటువంటి మీరు మనసు మార్చుకుంటే నూతన పరచబడతారు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చదివితే, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే, రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ అన్నాడు. అది లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుడి. దేవుని ఇష్టం ఏంటో మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలా? మీ మనస్సు మారి, ఇది మారాలి. మనస్సు మారి నూతన మగుట వలన యు బికమ్ అ న్యూ క్రియేషన్, యు బికమ్ అ రిన్యూడ్ పర్సన్. నువ్వు నూతనమైన సృష్టిగా మార్చబడతావు, నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడతావు. ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందుతావు. ఇవాళ ఎంతమంది రూపాంతరం చెందారు? ఎంతమంది చేంజ్ ఆఫ్ హార్ట్ పొందారు? రూపాంతరం పొందిన వాళ్ళు నేను పొందానని అనగలరా? నా జీవితం రూపాంతరం చెందింది, నేను నూతన పరచబడ్డాను. ఎవరు నూతన పరచబడతారు? ఎవరు రూపాంతరం పొందుతారు? మనసు మార్చుకున్నవాడు. మనసు మార్చు. ఈ లోక మర్యాదను అనుసరించాలి. లోకంలో ఉన్నదంతా ఏంటి?
బైబిల్ చెప్తుంది యోహాను సువార్త 1 యోహాను పత్రిక 2:15 ఈ లోకములో లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి. మీరు 2 ఓకే థ్యాంక్ యూ. కనుక ఈ లోకములో ఉన్న వాటిని నేను ఎందుకంటే ఎవడైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవుడు నేను ప్రేమించలేడు. ఏంటండి లోకాన్ని ప్రేమించకూడదు అంటే ఇందాక చెప్పుకున్న లోక మర్యాదను అనుసరించకూడదు. డు నాట్ ఫాలో దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? 3 ఉన్నాయి. చదువు నెక్స్ట్ వచ్చిన ఈ లోకంలో ఉన్నదంతా ఏంటో తెలుసా? మొదటిది శరీరాశ, రెండోది నేత్రాశ, మూడోది జీవపు డంబం. ఇది తండ్రి వల్ల పుట్టినవి కావు, ఇది లోకం. ఇవాళ ఎంతమందిలో ఇలాంటివి ఉన్నాయి చెప్పండి? ఇవాళ మొదటిది శరీరాశ. ఇవాళ ఎంతమంది శరీరాశకు చెలరైపోతున్నారు? నేత్రానికి ఆశ, కనబడింది చూసింది కావాలని ఆశించేవాడు. నేత్రానికి కంట్రోల్ లేదు. ఇవాళ మీ నేత్రంలో నుంచి వెళ్ళిపోయింది పాపం. ఇది డోర్వే, ఇది ఓపెన్ డోర్. ఇది ఇందులో నుంచి వెళ్తుంది పాపం. నీ కళ్ళు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీ కళ్ళు ప్రభు వైపు చూస్తున్నాయి, నీ కళ్ళు ప్రార్థన చేస్తున్నాయి, నీ కళ్ళు వాక్యం చదువుకుంటున్నాయి, నీ కళ్ళు దేవుడి కొరకు బ్రతుకుతున్నాయి, నీ కళ్ళు ఏం చేస్తున్నాయి? వాట్ ఈస్ యువర్ ఐస్ డూయింగ్? నేత్రానికి ఆశ. జీవపు డంబం అంటే అర్థం డాంబికం. చాలామంది గర్విష్ఠులు, వాళ్ళకి ఏమి ఉండదు కానీ డబ్బా మొదలు కొట్టుకుంటారు. ఏమీ లేని ఇస్త్రాకి ఏం చేస్తుంది? ఎగిరెగిరి పడుతుంది. వాళ్ళు చాలా డాంబం ఎక్కువ. అన్నిటికి డబ్బా. ఎందుకు నీకు డబ్బా? ఏముందని? దేంట్లో నీకు ఉన్నది? ఏమీ లేనప్పుడు అణిగి మణిగి ఉండదు. అసలు ఉన్నోడు కూడా అణిగి మణిగి ఉండాలి. ఆయన ఏంటండి పెద్ద లాయర్ గారు అంత కళ్ళు ఒంగోని వెళ్ళిపోతున్నాడు ఏంటండి అంటే అప్పుడు అన్నాడట, ఆయనకి ఏంటి అన్నీ ఏమీ లే, ఆయనకి కోట్లు ఆస్తులు ఉన్నాయి. ఆయన చాలా క్రిమినల్ పెద్ద లాయర్. ఆయన దేవుడిని నమ్ముకున్నాడు. ఆయన కేసులన్నీ గెలుస్తాడు. ఆయనకు 1 గంట మాట్లాడితే ఆయనకి 2 లక్షలు ఇస్తారు. ఒక గంటకి 2 లక్షలు. ఎన్ని గంటలు ఫీజు? ఆయన ఫీజు. అలాంటి వ్యక్తి సమృద్ధిగా ఉంది కానీ ఆయన ఒంగోని వెళ్ళిపోతున్నాడు అంత తగ్గించుకొని. ఎందుకనంటే అప్పుడు అన్నాడంట, నువ్వు ఎప్పుడైనా ధాన్యము పనలు చూసావా? పనలు ఎలాగుంటాయి? బరువుకి ఏమవుతాయి? వంగిపోతాయి. ఏమీ లేని పని ఏమైద్ది? ఏమీ లేనోడు ఎగిరెగిరి పడతాడు. అన్నీ ఉన్నాడు ఎప్పుడు. ఇవాళ డాంబికం వద్దు. ఇవాళ ఎందుకు డబ్బా? దేని బట్టి నీ డబ్బా? దేని బట్టి నీ పూజ? వాక్యం ఏమి ఉండకపోతే డబ్బా. మళ్ళా షో. కొంతమంది వై షోలొద్దు. ఏమీ లేనప్పుడు అసలు ఏమి ఉన్నా అది తగ్గించుకొని వాళ్ళ దేవుని బిడ్డలైన ఈ లోకంలో పుట్టినవి. ఇది మనసు మార్చుకోవడం. ఇవాళ మీ జీవితాన్ని మనసు మార్చుకొని ప్రభు బాల దగ్గర మీ జీవితాన్ని తీర్మానంలో నడిపి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా మనసు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇవాళ నా మనసు ఎలాగుందో నాకు తెలియపరిచారు. ఇవాళ నా జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేసుకోండి. మీ జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరచు. ప్రభు ఆయన చేస్తున్నప్పుడు రాత్రి ఓ రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వీరిచి మీ కొరకు నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయను అని చెప్పాను. ఆ ప్రకారమే బోయింగ్ వెంబడి పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల క్రొత్త నిబంధన దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి చెప్పాను. ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని గ్రహింపుతో నేను మనసు మార్చుకుంటున్నాను. తీర్మానం చేసుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందండి. జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరచుకొని సరి చేసుకొని ప్రభు బల అందించిన వాళ్ళు రండి. జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరచుకోండి, సరి చేసుకోండి. ప్రభు బలలో పాలు పంపలు యోగ్యమైన రీతిలో ప్రభావాన్ని బలలో పాలు పంపలు పొందడానికి సహాయం చేయండి అని తీర్మానం చేసుకొని ప్రభు బలలో పాలు కొంచెం కూడా సెన్స్ లేదా?
అర్థం చేసుకుని ప్రభు బాధ తీసుకోండి. మీ తప్పులు ఒప్పుకోండి. నా మనసు మార్చుకొని నీకు ఇష్టంగా నేను బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. మీకు సంతోషకరమైన జీవితం, మీ చిత్తానుసారమైన జీవితం. నా మనసు మారితేనే నేను నూతన పరచబడతాను. నా మనసు మారితేనే నేను రూపాంతరం చెందుతాను. రూపాంతరం చెందుతాను. ప్రతిరోజు నా జీవితాన్ని చక్కపరచు. నీకు ఇష్టంగా బ్రతకడం నాకు సహాయం చేయి. నీకు కష్టంగా నేను జీవించాను. నా హృదయాన్ని కఠినం చేసుకోండి. నా విధేయుడిగా బ్రతకను. నేను విశ్వాసిన విధేయుడిగా జీవిస్తాను. తప్పును ఒప్పుకొని ప్రభు బాగా తీసుకోండి. మిమ్మల్ని కూర్చోమాలకుండా కూర్చోండి. లేచి నిలబడండి. 10 నిమిషాలు నిలబడలేకపోతున్నారు. వాళ్ళు తీసుకున్నారు, వెంటనే ఎందుకు కూర్చున్నారు? కూర్చోమని అనలేదు. నేను 2 నిమిషాలు నిలబడ్డారు. 2 నిమిషాలు ప్రాక్టీస్ చేసుకోండి. ఎంటీ కప్స్ని ఇచ్చిన తర్వాత అప్పుడు కూర్చోవాలి. డిసిప్లిన్ నేర్చుకోండి. కూర్చోండి. కానుక కవర్ మీకు అందిస్తారు. మన విలువైన కానుకలు దేవుని కొరకు సమర్పిద్దాం. క్రమశిక్షణ కలిగి జీవిద్దాం. దేవునికి సంతోషం కలిగి బ్రతుకుదాం. దేవుని ఆనందపడుద్దాం. ప్రభుత్వాల పాలుపంపులు పొందిన మీరు ఈ తప్పులు ఒప్పుకున్నారని నేను అనుకుంటున్నాను. తప్పక మీ జీవితాన్ని సరి చేసుకొని ప్రభుకి ఇష్టంగా బ్రతకండి. కానుక కవర్ లేవబడతాం. విలువైన కానుకలు ఆయన పరిచయం కొరకు శ్రమ కొరకు దశమ భాగములు కృతజ్ఞతార్థులు దేవునికి చెల్లిద్దాం. యేసయ్యను నీ గుడారము జీవము, యేసయ్యను నీ కింది నుండి పొందును.
చాలా సంతోషం. మరి దేవుని బిడ్డలమైనటువంటి మనం విధేయతతో నడుద్దాం, ఆయనకి లోబడి జీవిద్దాం. ప్రభు ఇచ్చే గొప్ప దీవెనలు మనం సొంతం చేసుకుందాం. మీరు విధేయతను బట్టి దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాం. ఇంకా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ టైం. కొంతమంది ఫస్ట్ సెషన్కి ఉన్నారు, సెకండ్ సెషన్కి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని నిండిగా తప్పగా దీవిస్తాడు. దేవుడు పరిచర్యలు వాయిద్యాలు వాయించేవాళ్ళే కానీ, కొంతమంది ఆపరేట్ చేసేవాళ్ళే కానీ, కొంతమంది దేవుని బిడ్డలు పరిచర్యలు ఉండేవారు చాలా వందనాలు. అలాగే కొంతమంది సంఘ బిడ్డలు రెండో సెషన్ కూడా మేము ఉండాలని ఉన్నారు. చాలా వందనాలు. రెండో సెషన్కి వచ్చిన వాళ్ళు చాలా కొంతమంది లేట్గా వచ్చారు. అది వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు. మనసు మార్చుకోవాలి. 8:45కి గుర్తుపెట్టుకోవాలి. 9:30 కాదు. కొంతమంది 9:30కి, కొంతమంది 9:40. 15 నిమిషాలు అయిపోయింది. 10:15 అయింది. 10:15 వదిలేసి. సో అది గుర్తుపెట్టుకోండి. బీ ఆన్ టైం. 8:45 గుర్తుపెట్టుకోండి. 8:45. దెన్ వీ విల్ బి లీవింగ్ ఆన్ 10:20 కల్లా అయిపోయింది. ఇవాళ 2 నిమిషాలు ముందే వదిలేసి కనుక 10:20 కల్లా మీకు గుర్తుపెట్టుకోండి. NCTS బైబిల్ కాలేజ్ గురించి ప్రార్థన చేయడమే కాకుండా మీరు వెళ్ళినప్పుడు డోర్ దగ్గర మీకు 3 పత్రికలు ఇస్తారు. సో దట్ NCTS బైబిల్ కాలేజ్ గురించి తప్పక మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి తప్పక తెలియపరచు. తప్పకుండా వారు దీవించబడతారు. ఇక్కడ 12 డాక్టరీన్స్ పెట్టాం. చాలామందికి డాక్టరీన్స్ అంటే ఏంటో తెలియదు, బిబ్లికల్ డాక్టరీన్స్ అర్థం తెలియదు. కనుక మేము షార్ట్ టర్మ్ కోర్స్ కింద 12 డాక్టరీన్స్ని వివరించాలని, రోజుకొక డాక్టర్, 12 రోజులు. కనుక వారానికి 6 రోజులు, సోమవారం నుంచి శనివారం వరకు, సండే ఉండదు. మళ్ళా సోమవారం నుంచి శనివారం, 2 వారాలు. సో నెక్స్ట్ వీక్ అక్క అవతల వచ్చే వీక్ నుంచి దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ఒక 100 నుంచి 150 మందిని తీసుకోవాలనుకుంటున్నాం. సో 15 సంవత్సరాలు దాటి 35 సంవత్సరాల వరకు మీకు ఎలవెంచుకుంటుంది. సో యంగ్ జనరేషన్కి ప్రత్యేకంగా టీచ్ చేయాలి. అంతమాట మన ముసలికి, పాఠశాలకి మాత్రమే చెబుతున్నాం. బట్ యంగ్ జనరేషన్ని మనం వదిలిపెట్టేస్తున్నాం. సో కొత్త తరాన్ని మనం దేవుని వాక్యాన్ని బోధించడానికి 15 సంవత్సరాల వయసు పైబడినటువంటి వాళ్ళ పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి, 10th క్లాస్ పిల్లలకు కూడా అవకాశం ఇవ్వడానికి మళ్ళా ఇంకొకటి మే నెలలో కూడా పెడతాం. సో ఇది మార్చి నెల, మార్చి, ఏప్రిల్, మే, ఈ 3 నెలల్లో కూడా ప్రత్యేకమైన కోర్సులు జరుగుతాయి. ఇక 2 వారాలు మాత్రమే. 2 వారాలు అయిపోయిన వెంటనే మీకు గ్రాడ్యుయేషన్ కూడా ఇస్తాం, ప్రత్యేకంగా క్యాప్ గౌన్ ఇస్తాం, మీకు డిప్లొమా సర్టిఫికేట్ కూడా అనుభవించాం. కనుక తప్పక ఈ అప్లికేషన్ తీసుకోండి. ఇది అప్లికేషన్ ఫీ 500 రూపాయలు. దాని ఫీజు 2 వారాలకి 3000 రూపాయలు. కనుక మొత్తం 3500 రూపాయలు. ఒకవేళ మీరు ఒక 2-3 రికమెండ్ చేస్తే మీకు 500 వేవ్ అవుట్ అయిపోతుంది. కనుక మీ 3000 రూపాయలు మాత్రం. దీంట్లో కన్సెషన్స్ ఏమి ఉండవు. కనుక గుర్తుపెట్టుకోండి. ఇది చదువుకోవడానికి తప్పక మీరు మీ ఫ్యామిలీ, కుటుంబంగా మీ పిల్లల్ని ప్రోత్సహించండి. తప్పక వారిని పంపించండి, వారంతా దీవించబడతారు. రేపు ఎల్లుండి ప్రత్యేకంగా చల్లపల్లిలో బైబిల్ కాలేజ్ ఉంది. కనుక అక్కడ నూతనంగా బైబిల్ కాలేజ్ ప్రారంభించాం. అద్భుతంగా అక్కడ బైబిల్ కాలేజ్ జరుగుతుంది. కనుక చల్లపల్లిలో జరుగుతున్నటువంటి బైబిల్ కాలేజీలో రేపు ఎల్లుండి కుడిగుల కొరకు ప్రార్థించాం. శుక్రవారం ప్రార్థన జరుగుతుంది. తప్పక మీరు అందరూ వస్తున్నారు. రాలేని వారు నమ్మకంగా రండి. దేవుడు దీవిస్తాం. లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. ఆశీర్వాదాలతో మనం సెలవు. ప్రభు మీకు వందనాలు, స్తోత్రం. మన మధ్యలో శాలేం రాజు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తాం. నేను ఆశీర్వాదిస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, ప్రజలైనా యేసయ్యా మీ ఘనపాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ పునరుద్ధాన దినమున నాయనా మీ సన్నిధిలో మేము ఎంతగానో ఆనందించాము, సంతోషించాము తండ్రి. అవును ప్రభువా, నిజమైన మారు మనసు గురించి మీ సేవకుల ద్వారా ఎంతో అమూల్యమైన వాక్య సందేశాన్ని మాకు అనుగ్రహించారు ప్రభువా. అవును ప్రభువా, నాయన తండ్రి, యోహాను నాయన తండ్రి, అలాగే ప్రభువా ఇంకను, అలాగే యేసుక్రీస్తు వారు, అలాగే పేతురు గారు, అలాగే పౌలు గారు, అందరూ అంతటా మనుషులందరూ మారు మనసు పొందాలని ఆయన నీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభువా. మరి అంత రీతిగా మంచి వాక్యాన్ని మేము పొందుకొని ఉన్నాం తండ్రి.
అవును ప్రభువా, అటువంటి ఎవరైతే మారు మనసు పొందలేదో వారి మీద దేవుని యొక్క కోపం రగులుతుంది ప్రభువా. 7 ఏళ్ల శ్రమలో వాళ్ళ కోపాన్ని చూస్తారు ప్రభువా. మరి నాయన తండ్రి, మరి మారు మనసు లేకపోయిన జనులు ఎలా ఉంటారో మీరు తెలియజేస్తారు తండ్రి. అవును ప్రభువా, వారి మనసుకు కలిగిన వ్యర్థనతను అనుసరిస్తున్నారు తండ్రి. వారు ఏదనుకుంటే అది చేయడానికి సిద్ధపడుతున్నారు తండ్రి. మరి ఆయన అనుగ్రహించిన దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నారు ప్రభువా. ఆయన తండ్రి, మైండ్ మారింది, ఆయన అపవిత్రతను విడిచిపెట్టి నిన్ను హత్తుకుని నిన్ను కౌగిలించుకుని నీతో జీవితం కొనసాగించడానికి ఆయన మీ బీజం మాలో ఉంది కాబట్టి ప్రభువా నాయన తండ్రి, నీ లక్షణాలు మేము పొందుకొని ఉన్నాం కాబట్టి ఆయన ఎన్ని అవకాశాలు వచ్చినా వాటన్నిటిని తృణీకరించి నీ వైపు చూచు విశ్వాసం కర్త యేసు వైపు చూచు మా అడుగులు ముందుకు సాగడానికి ప్రభువా, మరి లోకాన్ని అనుసరించగా లోక మర్యాదని మేము గౌరవించగా ప్రభువా నాయన, నిన్ను వెంబడించే వారిగా నాయన తండ్రి, ఏదో దేవుని చిత్తం మేము తెలుసుకుని వాడినట్టుగా ప్రభువా, నిన్ను వెంబడించే వాడు చీకటిలో నడవడు, వెలుగులో ఉండాలి, జీవము వాళ్ళలో ఉంటుందని ప్రభువా నీ యొక్క లేఖనాలు మాకు సెలవిచ్చినాయి. మరి ఇంత మంచి వర్తమానాన్ని గురించి నైగానికి మంచి బలం, ఆరోగ్యం, శక్తితో నింపండి. జరగబోయే క్లాసులన్నింటినీ కూడా నీ మహిమాత్రమే జరిగించండి ప్రభువా. కార్యాలన్నింటినీ కూడా నీ కృప చొప్పున జరిగించండి ప్రభువా. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని మా కొరకు త్వరగానే క్రీస్తు యేసు నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. అందరూ చెప్తారు గట్టిగా. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం నిత్యము సదాకాలము అందరినీ దీవులతో నింపి నిజమైన మారు మనసుతో మన సంతోషపెట్టి మీ చిత్తానుసారమైనటువంటి జీవితం రూపాంతరం చెంది నూతనపరచబడి ముందుకు కొనసాగింపజేసి కృపను అనుగ్రహించి తోడండి, సహాయం చేసి దీవించి భద్రపరిచి సంరక్షించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. కొంతమంది ఫ్యామిలీస్తో రావట్లేదు, భార్యని ఇంటికాడ పెట్టి వస్తున్నారు, పిల్లలు ఇంటికాడ పెట్టి వస్తున్నారు, కొంతమంది భర్తలు ఇంటికాడ పెట్టి వస్తున్నారు. భర్త గారు మీరు రకండి, నేను వెళ్తాను, తప్పది. మీరు పేదలు చేయండి, వాళ్ళని కూడా మారు మనసులో నడిపించండి, వాక్యం నడిపించండి, దేవుడి సన్నిధికి తీసుకురండి, తప్పక దేవుడు దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని